నా పేరు ఆర్య. నేను ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ వెంకటాపురం గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలో ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవి అంతా చీకటిగా ఉంది. ఆ కటిక చీకటిలో కారులో ఇళయరాజా పాటలు వింటూ సంతోషంగా వెళ్తున్నాను. అలా అడవి మధ్యలో వచ్చేసరికి ఒక్కసారిగా కారు హెడ్లైట్లో వెలుగు తగ్గింది. నేను వెళుతున్న దారి నాకు అస్సలు కనిపించడం లేదు. మెల్లమెల్లగా కారు హెడ్లైట్లో వెలుతురు తగ్గి ఒక్కసారిగా కారు ఆగిపోయింది. కారుని మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు. ఏమైందని కారు దిగి చూశాను. కారు దిగిన వెంటనే ఒక్కసారిగా కారు డోర్స్ క్లోజ్ అయ్యాయి. కారు డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు. కారు డోర్ ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె దడ పెరిగింది. భయంతో గొంతులో తడారిపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నా వెనుక ఎవరో నిలబడి ఉన్నట్లుగా నాకు అనిపించింది. తిరిగి వెనక్కి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. భయంతో నా కాళ్ళు చేతులు వణకడం మొదలైనవి. అక్కడ ఉంటే ప్రమాదమని నాకు అనిపించి నా దగ్గర ఉన్న మొబైల్ లైట్తో భయంగా ముందుకు నడిచాను. అప్పటికి కూడా నా వెనక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ తిరిగి వెనక్కి చూడకుండా వేగంగా నడిచాను. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. ఎవరో అక్కడ ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది. ఆ వెలుతురు చూస్తూ అక్కడికి మెల్లగా చేరుకున్నాను. అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. అప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశారు. ఆ ఇంటి ఓనర్ నన్ను ఎవరు మీరు అని అడిగారు. నేను జరిగిన కథ మొత్తం ఆ ఇంటి ఓనర్కి చెప్పాను. నేను ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఉంటానని ఆ ఇంటి ఓనర్కి అడిగాను. ఆ ఇంటి ఓనర్ సరే అని ఒప్పుకున్నాడు. ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్ మరియు అతని భార్య, వారికి పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉన్నారు. వారి పాప చాలా ముద్దుగా అందంగా ఉంది. అంతా బాగుంది అన్న కొంత సమయానికి ఒక్కసారిగా కరెంటు పోయింది. వెలుతురుగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చీకటిగా మారింది. నాకు ఒక భయం మొదలైంది. నా గుండె దడ పెరిగింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్గిపెట్టెతో కొవ్వొత్తి వెలిగించారు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కరెంట్ ఎక్కువగా ఉండదు అని చెప్పారు. మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి, మీకు ఏమీ కాదు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పారు. ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పిన మాటలు నాకు ఒక్కసారిగా తిరిగి ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. మీరు చాలా టెన్షన్ పడిపోయినట్లున్నారు. మీరు ఈ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఉదయం మీరు వెళ్ళిపోవచ్చు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. అప్పుడు నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. నేను చాలా అలసిపోవడంతో నాకు తొందరగా నిద్ర పట్టేసింది. మరునాడు నిద్రలేచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను. విచిత్రం ఏంటంటే ఆ ఇల్లు రాత్రి చూసినట్ల కంటే చాలా దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం చెదలు పట్టిపోయాయి. అక్కడక్కడ సాలిపురుగు గూళ్ళు కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లో ఉన్నవారెవరూ కనబడలేదు. నాకు ఒక్కసారిగా భయం వేసి నేను ఆ ఇంటి మెయిన్ డోర్ వద్దకు వచ్చి తలుపు తీసి బయటికి పారిపోయాను. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దూరంగా ఒక పాల ట్యాంక్ లారీ నాకు కనిపించింది. ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీని ఆపాడు. ఆ లారీ డ్రైవర్ ఎవరు మీరు, ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అని అడిగాడు. నేను జరిగిన కథ మొత్తం చెప్పాను. అప్పుడు ఆ లారీ డ్రైవర్ ఈ ఇంట్లో ఉన్న వారు 2 సంవత్సరాల క్రితమే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ప్రతి అమావాస్య రోజున ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా మాటలు వినిపిస్తూ ఉంటాయి అని, అక్కడ ఉండటం అంత మంచిది కాదు అని, అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలు విన్న వెంటనే నాకు ఒక్కసారిగా చావుని కళ్ళ చూసినంత పని అయిపోయింది. అక్కడి నుంచి త్వరగా నడుచుకొని నా కారు దగ్గరికి వెళ్ళాను. నా కార్ డోర్ తీయగానే డోర్ ఓపెన్ అయింది. కార్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. అక్కడి నుండి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళిపోయాను. ఈ రోజుకి కూడా నాకు ఆ ఇల్లు, అందులో ఉన్న మనుషుల గురించి తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.